హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. వసుదేవయ్యకి ఉంది 5 ఎకరాల పొలం, ఒక సొంత ఇల్లు. కాస్త భార్యకి కొద్దో గొప్పో ఆయన పుట్టింటి వాళ్ళు, భార్య పుట్టింటి వాళ్ళు ఏదో కొంచెం బంగారం పెట్టారు. ఆవిడ్ని కానీ కట్నం లేకుండా చూడటానికి కామాక్షి చాలా అందంగా ఉంటుందని, దానికి తోడు కామాక్షి అమాయకురాలని, లోకజ్ఞానం తెలియందని, ఇంటి పని వంట పని చక్కగా చేసుకుపోయి ఇంట్లో ఒక సొంత మనిషిలా కలిసిపోద్దని వసుదేవయ్య తల్లిదండ్రులు మెచ్చి మరీ కొడుక్కిచ్చి పెళ్లి చేశారు కామాక్షిని. అన్యోన్యమైన దాంపత్యం. ఆవిడ్ని కోడలుగా తెచ్చుకున్నందుకు ఆ ఇంట 5 ఎకరాల పొలమే అయినా బంగారం పండించేవాడు వసుదేవయ్య. ఉన్న 4 ఆవులు 4 గేదెలే అయినా ఎప్పుడూ పెయ్యల్నే పెట్టేవే. ఆ ఇల్లు ఆనందాలతో తుళ్ళిపడుతూ ఉండేది. అత్తమామల్నే ఆవిడ అమ్మా నాన్నలా గౌరవంతో చూసుకునేదే. కాలచక్ర ప్రవాహంలో కామాక్షికి ఒక్క కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు రాము అని పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇక అసలు ఆవిడకి పిల్లలే లేరు. అత్తమామలు పర్లేదులే అమ్మ, బాధపడకు, అయినా బిడ్డలు పుట్టడం పుట్టకపోవటం అనేది మన చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది, ఆ పైనున్నవాడు ఇవ్వాలే కానీ అని ఆవిడకి ధైర్యం చెప్పారే కానీ ఒక్క మాట అనలేదు. ఆ తర్వాత కాలచక్ర ప్రవాహంలో రోజులు గడుస్తూ పిల్లాడికి 2 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆవిడ అత్తమామలు ఆవిడ చేతుల మీదుగానే పెద్ద వయసు అయిపోవటం, అనారోగ్యాలతో కాలం చేశారు. ఆ తర్వాత పిల్లాడికి 5 ఏళ్ల వయసు వచ్చేసరికి అనుకోకుండా వసుదేవయ్య పాము కడిచి చనిపోయాడు. కామాక్షి జీవితంలో చీకట్లు అలుముకున్నాయి. నిండా 16 ఏళ్లకు పెళ్లి చేశారు. ఆ తర్వాత 18 ఏళ్లకు పిల్లాడు పుట్టేశాడు. ఇక నిండా పిల్లాడికి 5 ఏళ్ళు. ఆవిడ జీవితంలో ఏం చూసిందే, 22, 23 ఏళ్లకే విధవైపోయింది ఆవిడ. ఆ రోజు నుంచి లోకులు పలు కాకులు. లోకం కామంతోనే చూస్తుంది ప్రతి స్త్రీని కూడా. ఎంత అమాయకురాలైనా ప్రపంచం గురించి తెలియని మనిషి కాదు. దాంతోనే ఆ రోజు నుంచి ఆవిడ రంగుల చీరలు మానేసి లైట్ రంగు చీరలే కట్టుకునేది. దానికి తోడు మెళ్ళో తాళి తీసి ఒంటిపేట గొలుసు, ఆ చేతికి ఈ చేతికి అటు ఇటు ఒక్కొక్క బంగారు గాజు, వేలికి ఆయన పెళ్లిలో పెట్టిన ఒక ఉంగరం ఒక చేతికి, తల్లిగారు పెట్టింది ఒక చేతికి, చెవులకి చిన్న 7 రాళ్ల దిద్దులు, దానికి తోడు ముడి పెట్టేసుకొని ముఖాన చిన్న నల్లబొట్టు పెట్టుకొని విభూతి పెట్టుకొని చాలా సింపుల్గా ఉండేది కామాక్షి. అంతా దాంట్లో పుట్టింటి వాళ్ళు రామ్మ అన్నారు. పుట్టింటి వాళ్ళు రమ్మనమని అన్నా ఆవిడకి అన్నలు వదినలు ఉన్న పెద్ద సంసారం వాళ్ళదే. వెళితే తను వాళ్ళకి వాళ్ళ రూపాయితో వాళ్ళని చూసినా ఏదో ఒకరోజు భారం బరువు అవ్వొచ్చేమో. పోతే పుట్టింటికైనా రాక రాక మాటొస్తుంది, ఎందుకు వెళ్ళాలి అని వసుదేవయ్య తరపు బంధువులు రమ్మన్నారు. వద్దని ఆ ఇంట్లోనే ఉండిపోయింది. 5 ఎకరాల పొలం కౌలుకిచ్చింది. పాడి ఎప్పట్లానే జరిగిపోతోంది. చేతి కింద పాలేర్లు కూడా చివరికి మగవాళ్ళు వద్దని తీసేసి జీతం పనిచేసే అమ్మాయిల్నే ఒక 2 పెట్టుకుందే. లోకం మంచిది కాదు అని ఆ ఆడవాళ్ళు చక్కగా గేదెల దగ్గర పేడది ఎత్తేసి పాలు పిండి ఇస్తే వాటినే బయట వాళ్ళకు పోస్తే 4 రూపాయలు వచ్చాయి. ఉన్న ఒక్క పిల్లాన్ని బాగా చదివించుకోవాలనుకొని పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు కలిపి పెట్టిన ఒక 50 తులాల బంగారాన్ని లాకర్లో పెట్టేసింది. రేపు కోడలు వస్తే ఉంటుందనే దాంతో కాలచక్ర ప్రవాహంలో పిల్లాడిని పక్కనే ఉన్న టౌన్కి స్కూల్కి పంపించుకుంటూ ఆయనకి ఆవిడకి కలల రూపంగా పుట్టాడని ఆయన్నే తలుచుకుంటూ ఆయన జ్ఞాపకాలతో అత్తమామల దీవెనలు రోజు తనకి బిడ్డకి ఇమ్మనమని నలుగురితో మంచిగా ఉంటూ పుట్టింటి తరపు బంధువులు అత్తింటి తరపు బంధువులు వస్తే ఎంతో సంస్కారంతో భోజనం పెట్టి మర్యాదలు చేసి పంపిస్తూ ఎవరిళ్ళకి వెళ్ళి ఏ రోజు 1 రూపాయి సహాయం అడగకుండా అప్పులు తప్పులు తప్పుడు పనులు చేయకుండా ఆత్మాభిమానంతో బ్రతుకుతూ పిల్లాడిని డిగ్రీ వరకు చదివించింది. పీజీ చేస్తానన్నాడు. నీ ఇష్టమయ్యా అందే. ఆ తర్వాత కొడుక్కి పక్కనే ఉన్నటువంటి టౌన్లోనే ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం కూడా పిల్లాడికి ఏ ప్రైవేటు కంపెనీలో లేదంటే ఏ గవర్నమెంట్ ఉద్యోగాలు రెండూ కాదు వచ్చింది. ఒక ఆయనకి చాలా రకాల మిల్లులు ఉన్నాయి. ఒకే చోట ఆయన రైస్ మిల్లులు పప్పు మిల్లులు అన్నీ కలిపి పెట్టాడు. అక్కడ మొత్తం చూసుకునే మేనేజర్ ఉద్యోగం వచ్చింది. పిల్లాడికి జీతంతో పాటు
ఆయన పప్పులు, ఉప్పులను గూడా ఇచ్చి పంపుతూ ఉండేవాడు. ప్రతి సంవత్సరం జీతం కూడా బాగానే పెరిగేది పిల్లాడిది. ఈ పిల్లాడికి పెళ్లి చేద్దాం అనే దాంతో, "నీకు నచ్చిన అమ్మాయినే నీకిచ్చి చేస్తానయ్యా" అని ఆవిడ కుల పట్టింపు పట్టించుకోలేదు, కట్నాల పట్టింపు పట్టించుకోలేదు. పెళ్ళిళ్ళ పేరాయన పిలిస్తే ఆయన కొన్ని సంబంధాలు చూపించాడు. ఇక రాముకి శ్రీలక్ష్మి అని ఒక అమ్మాయి నచ్చింది. ఆ శ్రీలక్ష్మి పెద్దగా చదువుకోలేదు, 7వ తరగతి ఫెయిలు. ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటి వాళ్ళు రూపాయి కట్న కానుకలు ఇవ్వలేరు, గ్రామ్ బంగారం పెట్టలేరు, చివరికి పెళ్లికో పట్టుచీర కూడా కూతురికి పెట్టలేరు. వాళ్ళు అంత పేదరికంలో ఉన్నారు. పర్వాలేదని అన్నీ కామాక్షి ఎదురుపెట్టి, కొడుకు మెచ్చిందే బంగారు కోడలనే దాంతో కొడుక్కి పెళ్లి చేసి కొడుకు కోడలతో చక్కగా ఆవిడింట్లోనే కాపురం పెట్టించుకుంది. కొడుకు ఉద్యోగానికి వెళ్ళొస్తుండగా పెళ్ళైన 3 నెలలకే కోడలికి 2.5 నెలల గర్భం. చాలా తొందరపాటు అని నవ్వేసుకుంది ఆవిడ. ఆ తర్వాత తనే తల్లయ్యింది. కోడలికి నిజం చెప్పాలంటే వేవిళ్ళప్పుడు వాంతుల దగ్గర నుంచి ఎత్తిపోసి, కాళ్ళకు కొబ్బరి నూనెలు రాసి, కోడలికి స్నానం చేయించి, కోడలికి ఆవిడ చేత్తోనే సీమంతాలు చేయించి, పురుళ్ళు పోయించి, కుడి చెయ్యి ఎడం చెయ్యి అనే తేడా లేకుండా పుట్టిన పాపని చూస్తూ, ఇక పాపకి వసుదేవయ్య పోయాడు కాబట్టి వసుధ అని పేరు పెట్టుకొని ప్రాణం ఒక ఎత్తుగా పెంచుకోవడం మొదలుపెట్టింది కామాక్షి. శ్రీలక్ష్మి కన్నదన్న మాటే కానీ ఇక ఒక పిల్లని కనేసరికి వెగటు, చేదర వచ్చేసింది పిల్లల్ని కనాలంటే. పైగా కడుపుతో ఉంటే 7 నెలల వరకే భర్తతో సన్నిహితంగా ఉండగలుగుతోంది. ఇక్కడ ఒక 3 నెలలు గ్యాప్ వస్తుంది. కన్నాక 3 నెలలు గ్యాప్ వస్తుంది. మొగుడు దేన్నైనా మరిగితే, అదే కాక విరహం తను తట్టుకోలేదు. అన్నాళ్ళు అతనికి దూరంగా ఉండనూ లేదు. ఎందుకు వచ్చిన దరిద్రం అని ఇక ఆ పిల్లతోనే ఆపేసుకొని ఆపరేషన్ చేయించేసుకుంది. "నువ్వు వారసుని కనలేదు, ఎందుకు కనవు ఏంటి" అని. అస్సలు కామాక్షి అనేది కాదు. ఉదయాన్నే లేవగానే గేదెల దగ్గర ఆవిడే పనివాళ్లతో పనులు చేయించడం, ఇల్లంతా ఊడిపించడం, తుడిపించడం, అంట్లు దోమించడం, బట్టలు ఉతికించడం, వంట ఆవిడే చేయటం, పాప పెంపకం ఆవిడే చూసుకోవటం, కొడుక్కి కావలసినవన్నీ సిద్ధం చేయించి అక్కడ పెట్టించి ఉంచటం, స్నానాలకి నీళ్లు తోడించడం దగ్గర నుంచి అన్నీ కామాక్షి చూసుకుంటుంది. శ్రీలక్ష్మి ఆ ఇంట్లో చేసేది ఏంటంటే, చక్కగా బారెడు పొద్దెక్కిన తర్వాత మొగుడు వెళ్ళబోయే టయానికి ఇక 10ంటికి వెళతాడైతే 9ంటికి పడగదిలో నుంచి నిద్రలేచి బయటకు వచ్చే, అత్తగారు కాఫీ కలిపిస్తే తీసుకెళ్లి పడగదిలో ఒకే కాఫీ కప్పులో ఇద్దరు కాఫీ తాగేసి కలిసి సరిగంగా స్నానాలు చేసే, ఆ తర్వాత మొగుడు తను ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు పెట్టుకొని తినిపించుకున్నాక రాము క్యారియర్ తీసుకొని వెళ్ళిపోతే టీవీ దగ్గర కూర్చుంటది. చీర నలగకుండా, చెమట పట్టకుండా ఇంట్లో ఇన్వర్టర్ల దగ్గర నుంచి ఏసీల దాకా ఉన్నాయి. కాలు మీద కాలేసుకొని విసుగొచ్చిందాకా టీవీ చూస్తూ, మధ్యలో అత్తగారు డ్రై ఫ్రూట్స్ అని, నట్స్ అని, పళ్ళ రసాలని, ఫ్రూట్స్ అని అవి ఇవి అని చెప్పి తీసుకొచ్చిస్తే తింటూ స్నాక్స్ అవి తిని ఎంజాయ్ చేస్తూ, ఆ తర్వాత మధ్యాహ్నం దిట్టంగా భోజనం చేసి బాగా మొహం వాచిపోయేలాగా నిద్రపోయే, ఆ తర్వాత లేచి కాసేపు నావెల్ తిరిగేసి ఈవినింగ్ స్నాక్స్ తినే, మొగుడొచ్చే టయానికి చెప్పాలంటే గనక సినిమాలో హీరోయిన్ లెక్కన రెడీ అయి మెలిమెలా మెరిసిపోతూ వాకిట్లో నుంచుంటది. మొగుడు రాగానే మొగుడికి ఎదురెళ్ళి గబగబా స్నానాలకి నీళ్లు తోడిస్తే మొగుడికి స్నానం చేయించేసి, ఆ తర్వాత గబగబా తినేసి ఇద్దరు 7:30, 8 పడగదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకుంటారు. పిల్ల పుట్టిన తర్వాత పాలిస్తే బిగుతులు తగ్గితే అందం పోద్ది, మొగుడికి మోజు తీరిపోద్ది, తను జారిపోయినట్టుంటది అనే దాంతో పాలివ్వల, పోత పాలే. కామాక్షి పిల్ల పుట్టిన దగ్గర నుంచి పిల్లకి పాలు పట్టుకోవటం, పిల్ల మలమూత్రాలు ఎత్తిపోసుకోవటం, పిల్లకి ఆవిడే టీకాలు వేయించుకొచ్చుకోవటం, పిల్లకి జ్వరంగా ఉంటే చూసుకోవటం, పోలియో డ్రాప్స్ వేయించుకోవటం, పిల్లకి సంబంధించిన కార్యాల వరకు మాత్రమే అలా కూర్చునేది శ్రీలక్ష్మి. ఆవిడే గేదెల దగ్గర రూపాయి దాచిపెట్టి, పుట్టింది ఆడపిల్ల కాబట్టి పిల్లకి 3 ఏళ్ల వయసు వచ్చేసరికి మొత్తం బంగారు నగలన్నీ ఒక్కొక్కటిగా చేయించుకొచ్చి 5వ పుట్టినరోజుకి వడ్డాణం వంకీతో సహా చేయించింది కామాక్షి. ఆ తర్వాత రోజులు గడిచిపోతూ కాలచక్ర ప్రవాహంలో పాపాయికి 7 ఏళ్ల వయసు వచ్చింది. పిల్లకి నానమ్మ అంటే పంచ ప్రాణాలు. రాము ఉదయం 10 గంటలకు వెళ్తే సాయంత్రం 6 అయ్యేసరికి ఇంట్లో ఉండకపోతే కామాక్షి ఊరుకోదు. రాముకి
సిగరెట్లు, మందు, అమ్మాయిలు ఇలాంటి అలవాట్లు లేవు. ఆవిడ భర్త లేకపోయినా అంత క్రమశిక్షణగా పెంచింది కొడుకుని. అయితే ఈ మధ్య కాస్త కామాక్షికి ఒంట్లో పటుత్వం తగ్గింది. వయసు అవ్వటం ఒకటే, కాస్త మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, కంటి చూపు తగ్గింది. కాస్త షుగరు, బీపీ అటాక్ అయినాయి ఆవిడకి. దాంతో మనిషి కాస్త నీరస పడిపోతోంది. పాపాయికి అక్కడికి ఆవిడే పొద్దున్నే లేపి కాలకృత్యాలు తీరిన తర్వాత స్నానం చేయించి పిల్లకి శుభ్రంగా ఆవిడే పిలకలు వేసి పాపకి టిఫిన్ పెట్టి పాలు బట్టి దానికి నచ్చినయే బాక్స్ ఆవిడ చేత్తోనే వండి స్కూలు బస్సు ఎక్కించి మరీ టౌన్కు పంపించేది ఇంతకాలంగా. ఈ మధ్య కాస్త ఓపిక తగ్గటంతో కామాక్షి శ్రీలక్ష్మిని, అమ్మ శ్రీలక్ష్మి కాస్త పనమ్మాయి వచ్చింది, మనం దగ్గరుండి చేయించుకుంటేనే పని వాళ్ళు బాధ్యతగా పనిచేస్తారు, కాస్త నువ్వు అక్కడ కుర్చీ వేసుకొని కూర్చో తల్లి, గేదెల దగ్గర పేడది శుభ్రంగా వాళ్ళే ఎత్తేస్తారు, పాలు పితుకుతారు, పాలతను వస్తాడు, పాల క్యాన్లు లెక్క రాసుకొని ఎన్ని లీటర్లు వచ్చాయో కాస్త ఇప్పించి పంపించమ్మా, ముదరష్టపు కంటి చూపు తగ్గిందా ఏంటో అక్షరాలు కనపడి సావట్లేదో, ఇక చూడమ్మా ఏ రంగు బిళ్ళలు వేసుకుంటున్నానో, ఏవి మోకాళ్ళ నొప్పులకో అనే, ఏంటో ఈ షుగర్ వచ్చిన దగ్గర నుంచి నోట్లో వేసుకొని తీపి చుట్టాక లేకుండా పోయిందే, తీపి సరిపోయిందో లేదో చూడు తల్లి అని అక్కడికి ఆవిడే వంట పని చేస్తూ కాస్త పిల్లకి ఇదిగోమ్మా అన్నీ వండి పెట్టాను, కాస్త నడుము గుంజేస్తుంది తల్లి, కాస్త బాక్స్ పెట్టమ్మా అని ఆవిడ అన్నీ వండి అక్కడ పెట్టిన శ్రీలక్ష్మికి విసుగు మొదలైంది, చిరాకు మొదలైంది, అత్తంటే అసహ్యం మొదలైంది, వెగటు పుట్టడం మొదలైంది. నాకు చెప్పుద్దేంటి పనులన్నీ ఎదవనస ఎదవ దరిద్రం అని ఇక మొగుడికి మెల్లగా వేరు కాపురం వెళ్ళిపోదాం అనే తలగడ మంత్రాలు వేయటం మొదలు పెడితే ఏమనుకుంటారు ఊరంతా, అమ్మని మనం నాన్న కూడా లేకుండా అమ్మ మరో పెళ్లి చేసుకోకుండా నన్నింత కష్టపడి పెంచి పెద్ద చేస్తే అమ్మను అలా వదిలేసి ఇప్పుడు మనం వేరు కాపురం వెళ్ళటం ఏంటి, మీ అమ్మగారు అబ్బా ఇక్కడే ఉంటారు లేదు, ఆవిడ వచ్చిన సిటీలో ఉండలేరు, సిటీలో నువ్వు ఇంకో ఉద్యోగం చూసుకో, ఎందుకు నేను చేసే మిల్లు ఓనర్ గారు చాలా మంచి ఆయన, మనకి ఏం తక్కువ చేస్తున్నాడని నా జీతం కూడా ఇప్పుడు బాగా పెరిగిందే, నాకేం తక్కువని అన్ని బాధ్యతలు ఆయన నాకే అప్పచెప్తే ఇప్పుడు ఎందుకు వేరే ఉద్యోగం చూసుకోవటం లక్ష్మి అంటే ఏమని చెప్పను, నా మొగుడు మిల్లులో అన్నీ చూసుకునే ఒక మేనేజర్ అని చెప్పనా, పప్పులు ఉప్పుల దగ్గర ఉంటాడని చెప్పనా, అది నామూషి ఏంటి, అన్నం పెట్టేవాడిని రైతు అంటారు, బట్టలు ఉతికేవాడిని చాకలు అంటారు, బార్బర్ పని చేసేవాడిని మంగలు అంటారు, అలాగే ఎవరు చేసే వృత్తిని వాళ్ళు గౌరవంగానే కదా చెప్పుకోవాలి, దానికి హీనంగా మాట్లాడుకునేదే ఉందే, ఈ వాదనలన్నీ అనవసరం, పిల్ల నలిగిపోతుంది రోజు ఇక్కడి నుంచి టౌన్కి వెళ్ళొస్తూ, నువ్వు బయలుదేరతావా లేదా అసలు ఏంటిదంతా చెప్తే వినకుండా అనేసరికి భార్యతో ఇక గట్టిగా మాట్లాడిన ప్రయోజనం లేదని ఇక బయలుదేరటానికి సిద్ధపడ్డాడు రాము. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు కామాక్షి దగ్గరికి వెళ్ళి, నీ పేరిట 5 ఎకరాల పొలం ఎందుకులే అత్తయ్య, 1 ఎకరం ఉంచుకో, నీ తినటానికి ఉంటాని భుక్తికి, ఈ ఇంట్లోనే ఉండు, పనమ్మాయింది గేదెలు ఉన్నాయిగా ఆ గేదెల్ని నువ్వే చూసుకోలే అని చెప్పి 4 ఎకరాల పొలం అప్పటికప్పుడు ఆవిడని తీసుకెళ్ళి రాము పేరు మీద ఫస్ట్ తన పేరు మీద రాయించుకుందాం అనుకుంది, కానీ అక్కడ ఊళ్ళో పెద్ద మనుషులు వచ్చేసరికి పద్ధతి కాదని మొగుడు పేరు మీద పెట్టిద్దాం అనుకుంది. కానీ కామాక్షి మాత్రం రాము తదనంతరం పాపకని రాముకు కూడా అమ్మే హక్కు లేకుండా రాసింది ఆవిడ 4 ఎకరాలు. ఆ తర్వాత సిటీకి కాపురం ఎత్తేసింది. సిటీకి కాపురం ఎత్తిన తర్వాత పూర్తిగా అంతకుముందు మొగుడుతో సరసంగా సరదాగా ఉండే లక్ష్మిలో చాలా మార్పు వచ్చేసింది. ఇంట్లో అంట్లుతోమే అమ్మాయి వస్తుంది, ఎంగిళ్ళు బావు, నీసు వాసన కూడా పోకుండా అంట్లుతో అక్కడ పడేసి ఉంటాయి, బట్టలు ఉతికే అమ్మాయి ఉంటుంది, మురికి బాదు, ఇల్లు దుమ్ము బాదు, ఇల్లు ఊడిస్తే ఇంట్లో 10 మంది పనివాళ్ళని పెట్టేసింది. రాము వేరే ఉద్యోగంలో చేరాడు, అక్కడేమో రాము ఇవ్వలేకపోతున్నాడు, పిల్లని అసలు పూర్తిగా పట్టించుకోవటమే మానేసిందే. ఇక్కడికి వచ్చాక పిల్లని కొత్త అట్మాస్ఫియరు, కొత్త టీచర్లు, కొత్తగా ఉండే ప్రపంచంలోకి తీసుకెళ్ళి పక్కన వాళ్ళ పిల్లలు చదువుతున్నారు, ఎదురు వాళ్ళ పిల్లలు చదువుతున్నారని పెద్ద స్కూల్లో పడేసిందే. తీరా పోతే అక్కడ
పిల్ల గురించి ఏదే ఆచూకీ తీసేది పట్టించుకునేదే లేదో. పొద్దున్నే లేసి రాము కాఫీ అంటే బయటికెళ్ళి తాగో, టిఫిను బయటికెళ్ళి తినేసేయి, భోజనం బయట క్యాంటీన్లో తినో. ఇక ఇలా చెప్పటం, ఫోన్ చేసి నూడిల్స్ ఎత్రా, ఫ్రైడ్ రైస్ ఎత్రా, బిర్యానీ ఎత్రా అని ఇంట్లో అసలు వంట చేయకపోవటం. ఒకవేళ చేసినా ఆ వంట తినటానికి పనికొచ్చేలా ఉండేది కాదు. అడ్డమైన స్నేహాలు మొదలు పెట్టడం, జీతం మొత్తం హారతి కర్పూరం చేయటం, క్యాబులు బుక్ చేసుకొని సినిమాలు, షికార్లు, షాపింగ్‌లనే అవసరం లేని కొనుక్కురావటం, బ్యూటీ పార్లర్‌లకని తిరగటం, పిల్లని పూర్తిగా పట్టించుకోకుండా పిల్లకి ఇదిగో రూ. 100 ఇందులో రూ. 30 పెట్టి నువ్వు పొద్దున పూట టిఫిన్ తినేసేయి. అలాగే రూ. 50 పెట్టి మధ్యాహ్నం లంచు, ఒక రూ. 20 పెట్టి సాయంత్రం స్నాక్స్ తినేసేయి. నేనొచ్చేసరికి ఎళ్లి కూర్చో, నువ్వే చదువుకో అని పిల్ల మీద చెయ్యి చేసుకోవటం, పిల్లకి తలదూవకుండా క్రాఫ్ ఏయించేసి దాని జుట్టంతా కట్ చేయించి పడేసిందే. ఎంత చిన్న పిల్లైనా దానికి 8 ఏళ్ల వయసు రాబోతోంది. మంచి చెడుకి తేడా తెలీదా? పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళతో స్నేహాలు మరిగే, వాళ్ళతో మా పిల్లని నేను చాలా క్రమశిక్షణగా ఉంచుతానని గారాబం చేసి మా అత్త చెడగొట్టిందని, నా మొగుడిని నేను గీసిన గీత దాటనివ్వనని, నా కొంగు పట్టుకొని తిప్పుకునేలా చేసుకుంటున్నానని, నా మొగుడిని హద్దుల్లో పెట్టుకున్నానని ఇలా చెప్పి మొగుడు వేరే గదిలో పడుకోవటం అందం తగ్గుద్దని వారానికి ఓసారి నా మీద చెయ్యెయ్యి, లేదంటే గనక నా అందం తగ్గిపోద్దని అసలు మొగుడిని పట్టించుకోవటం మానేసింది. ఇదివరకు తల్లి దగ్గర ఉండగా క్రమశిక్షణతో 10ంటికి పొద్దున వెళ్ళిన రాము సాయంకాలం కరెక్ట్‌గా 6 అయ్యేసరికి ఇంటికి వచ్చేసేవాడు. అలాంటిదే రాత్రి 12, 1 గంటకి తాగుడుకి అలవాటయ్యాడు, స్మోకింగ్‌కి అలవాటయ్యాడు. దానికి తోడు ఎవరెవరితోనో ఆడవాళ్ళతో కూడా ఫోనుల్లో మాట్లాడుతున్నాడు. ఇంకా శృతి తప్పలా. కానీ శృతి తప్పేంత వరకు వ్యవహారాలు వెళ్ళేలానే ఉన్నాయి. బయటే ఏదో ఒకటి తినేసి రావటం, స్నేహాలు, మెల్లమెల్లగా పేకాట్లు, క్లబ్బులకి వెళ్ళటం, ఇలా మెల్లగా పెళ్ళాం పూర్తిగా ఇల్లు పట్టించుకోవటం మానేసింది. పిల్లని అసలు పట్టించుకోదు. రాము పెళ్ళానికి ఎదురు చెప్పలేడు. దాంతో అధ్వాన్నమైన పరిస్థితులుగా తయారై ఒకరోజు స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది లక్ష్మికి. ఏవండి 3 నెలలుగా పాప స్కూల్కి రావట్లేదు, ఎందుకని ఇంత లాంగ్ లీవ్ పెట్టిస్తున్నారు మీరు, రావట్లేదా, రోజు పంపిస్తున్నాంగా అని అడిగితే, అదేమిటండి పాప స్కూల్ దగ్గరికి వచ్చేటప్పుడు మా వాళ్ళు కనిపించారని మధ్యలోనే దిగిపోతోందంట. సాయంత్రం పాప స్కూల్ వ్యాన్లో రావట్లేదుగా, మీరు మదర్గా అది కూడా పట్టించుకోవట్లేదా అని అడిగింది ప్రిన్సిపల్ మేడం. దాంతో ఎక్కడికి వెళ్తుంది పిల్లని నెక్స్ట్ డే ఫాలో అవుతూ వెళ్ళింది లక్ష్మి. వెళితే పిల్ల ముందు స్కూల్ బస్సు ఎక్కింది, మధ్యలో బస్సు దిగేసిన తర్వాత అక్కడి నుంచి సర్వీస్ ఆటో ఎక్కింది, బస్ స్టాండ్కి వెళ్ళింది, వెళ్ళి పల్లె వెలుగు బస్సు ఎక్కింది. అక్కడ కండక్టరు తెలిసినట్టే పిల్లకి ఓ టికెట్ ఇచ్చేశాడు. అది తీసుకొని అత్త ఊరిలో దిగేసింది. దిగి బారుకు నడుచుకుంటూ అత్తగారి దగ్గరికి వెళ్ళి నానమ్మ అని పరిగెత్తుకుంటూ ఆవిడని వాటేసుకుంటే, ఏమిటమ్మా రోజు బడికి వెళ్ళట్లే, మా ప్రిన్సిపల్ గారు ఇంట్లోనే ఉండి చదువుకోమన్నారు, ఆయనకు ఒంట్లో బాగాలేదట, క్లాసులన్నీ రెనోవేట్ చేయిస్తున్నారు, అంటే పెయింట్లు వేయిస్తున్నారు, కొన్నాళ్ళు ఇలా చదువుకోండమ్మా అని వర్కులన్నీ ఇచ్చారులే, తెచ్చుకున్నానులే అని పిల్ల అబద్ధం చెప్పింది. నానమ్మను వదలలేక పిల్ల వస్తోందనే విషయం శ్రీలక్ష్మికి అర్థమైంది. ఆ తర్వాత అక్కడున్న ఆవులతో గేదెలతో ఆడుకుంటూ బ్రష్ చేసుకుంటానే అని అడిగితే, అంటే పిల్ల పళ్ళు కూడా తోముకోవట్లేదా రోజు, ఇక్కడికి వచ్చే పిల్ల పళ్ళు తోముకొని ఆవిడ స్నానం చేయించి చక్కగా జడలేసాక ఏం వండుతున్నావు అని, ఎక్కువ వేస్తున్నాను అనుకుంటున్నావే, ఇంకొంచెం వెయ్యివే కారం అని ఆవిడతో నచ్చినవన్నీ వండించుకొని తిని ఆవిడ ఒళ్ళో పడుకొని కాసేపు అక్కడే అది చదువుకొని టీవీ చూసి పనమ్మాయితో అది అలా చేయి ఇది ఇలా చేయి అని చెప్పి ఆ తర్వాత సాయంత్రానికే మరి బయలుదేరినా, రోజు ఇలా వస్తున్నావు, అమ్మా నాన్నకి చెప్పే వస్తున్నావా, తప్పు కదమ్మా ఇలా రావచ్చా అంటే, ఏమీ తప్పు కాదు నానమ్మ, దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు ఇంగ్లీష్లో, ఎవరు చేసిన పాపం వాళ్ళే అనుభవించాలి. మా అమ్మ ఎంత అసహ్యం వేస్తుందో తెలుసా, తన పేరెత్తాలంటేనే నాకు, అది అమ్మ కాదనేసరికి కామాక్షి చెయ్యెత్తింది. నన్ను కొడతావా అని పాప ఏడుస్తూ, అది కిరాతకురాలు, అది బ్రహ్మరాక్షసి, నాన్నని పట్టించుకోవట్లేదు, నాన్న ఎవరెవరో ఆంటీలతో ఫోన్లో మాట్లాడుతున్నాడు, తాగొస్తున్నాడు, సిగరెట్లు తాగుతున్నాడు, బయట తిని నాన్న హెల్త్ అంతా పాడైపోయి ట్యాబ్లెట్లు మింగుతున్నాడు, అది
నా గురించి పట్టించుకోదు, నా జుట్టంతా కట్ చేయించింది, దానికి నచ్చిన స్కూల్లో వేసింది, ఆ స్కూల్ నాకు నచ్చలేదు, ఎప్పుడూ చుట్టుపక్కల ఆంటీలతో కబుర్లు చెప్పటం, గాలికి తిరిగి రావటం, వాళ్ళతో కలిసి బలాదూరు తిరుగుళ్ళు తిరిగొచ్చి ఏం చెప్పుద్దో తెలుసా, మా అమ్మాయిని నేను క్రమశిక్షణగా ఉంచా, మా ఆయన్ని కాలు చెప్పు కింద ఉంచాను, మా అత్తకి దూరంగా ఉంచాను, ఇలాంటివి చెప్పుద్దే. పెద్దయ్యాక ఆడ మగ కాదంట, నేను చదువుకోవాలంట, కోట్లు సంపాదించాలంట, నేనెందుకు చూస్తాను దీన్ని నేనే గుడి మెట్ల మీదకు ఈడ్చైపోతే చూడు అనేసరికి, తప్పమ్మా, ఎందుకు తప్పు, నేనుండి నాన్నని దూరం చేయలేదు, అలాంటప్పుడు దీనికి నేను పనిష్మెంట్ ఇవ్వటమేం తప్పు కాదులే అనేసింది పిల్ల. దాంతో కళ్ళు బయర్లు గమ్మేసినాయి శ్రీలక్ష్మికి. ఇంటికి వెళ్తే మొగుడిని గమనిస్తే పిల్ల చెప్పిన మాట నిజమే. రాత్రి 1:00, 2:00కి వస్తున్నాడు. వచ్చినా తన గదిలోకి తను వెళ్ళే పడుకుంటున్నాడు. అసలు పెళ్ళాన్ని తిన్నావా, తినలేదా, చచ్చావా, బతికావా అని అడగల. పిల్లని రమ్మనమని చేతులు చాపితే, వద్దులేమ్మా, నీకోసం ఆంటీ వాళ్ళు వచ్చే టైం అయిందిగా, నీ పని నువ్వు చూసుకో, నా హోంవర్క్ గురించి నాకు తెలుసులే అనేసి వెళ్ళిపోతుంది పిల్ల. ఇంట్లో పనివాళ్ళు తన లెక్క చేయటం లేదో, గడగళ్ళు ఆడిపోయేవాళ్ళు అత్తగారి దగ్గరుండగా ఎవరికి చెప్పుకోవాలో తెలియక వెళ్ళి కన్న తల్లి దగ్గర చెప్పుకుందామని జయంతి దగ్గరికి వెళ్ళింది వసుధ. వెళ్ళి, పిల్ల చదువు కోసమని నేను సిటీకి తెచ్చాను, నాటకాలు ఆడకే, నటించకో, పిల్ల చదువు కోసం నువ్వేమీ సిటీకి తేలా, 8 ఏళ్ల పిల్లకి నువ్వు ఇప్పుడు సిటీకి తెచ్చి దాని చదువు మార్చేదేంటి, వేషాలు వేయటం కాకపోతే ఇన్నాళ్ళు మీ అత్త నీ ఎదురెదురు ఒత్తింది, ఇప్పుడు కాస్త ఆవిడకి కంటి చూపు తగ్గింది, ఆవిడకి ఒంటి బిగుతు తగ్గింది, దాంతో కాస్త నీ ఒళ్ళు వంచాల్సి వచ్చింది, దాంతో నీకు సిటీ సంసారం మీదకు మోజుపోయిందే. మేము గ్రామ్ బంగారం పెట్టల, కానీ కట్న కానుకలు ఇవ్వాల, మీ అన్నయ్య కష్టపడి చదువుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మీ వదిన్నే, ఆ అమ్మాయి వచ్చాక వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఆ పిల్లకి పెట్టిన నగల్నే వాడి చేత కుదువు పెట్టించి వ్యాపారం పెట్టిస్తే అది బంగారమే. ఇవాళ వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు, మేము మీ అన్నయ్యకి ఇచ్చింది ఏముంది, ఇంకా మమ్మల్ని ఇంత ప్రేమగా చూస్తుంది ఆ పిల్ల, మీ నాన్నకి ప్రతి నెల ఖర్చులు కొంచండి 20,000 ఇచ్చుద్ది, మేము పెద్దవాళ్ళం అడగలేమని, నాకు ఏనాటి నుంచో ఒంట్లో బాగోదు, మీరు చేయకండి అత్తయ్య, చెప్పండి అని ఇంటి పనంతా ఆ పిల్లే ఒకవైపున పనివాళ్లతో చేయిస్తూ వంట పని చేసుకుంటుంది. చక్కగా బిడ్డలకి అంది, ఎవరినైనా ఇసుక్కుంటుందా, భార్య అంటే భర్తలో సగం అవ్వాలి, మొగుడికి తల్లో కిరీటం అవ్వాలి, చెవిలో పోరు అవ్వకూడదు, నీ మొగుడు నీ మొహం మీద అనలేకపోవచ్చు, రేపో మాపో చెన్నెళ్ళు పెట్టాడంటే నీ బతుకు కుక్కలు చింపిన విస్తరైపోద్ది, మనిషివైతే మారుతావు నువ్వు, ఈరోజు నీ కూతురుతో చెయ్యి అనిపించుకుంటున్నావు, నువ్వు నీ కూతురు ముందే నీ అత్త నుంచి నీ మొగుడిని వేరు చేస్తే రేపొద్దున అది నిన్నెందుకు చూస్తుంది, ఆడపిల్ల పరా ఇంటికి వెళ్ళొద్దు, అయితే ఆడపిల్లైనా మగపిల్లాడైనా ముందు వాళ్ళు చూసేలా మన ప్రవర్తన ఉండాలి, మన ప్రవర్తనే అలా ఏడవనప్పుడు మనమే మన అత్తమామల్ని అమ్మా నాన్నల్ని భారాలు బరువులు అనుకుంటే రేపొద్దున మన పిల్లలు తాతల పళ్ళాలు తరతరాలని పెద్దవాళ్ళు అందుకే అంటారు, మనకు అవే సన్మానాలు చేస్తారు, మనం వాళ్ళ బాధ్యత తీసుకోలేము, రేపు మన పిల్లలు మనకి రోగాలు రుష్ట్లు వస్తాయి, సుఖాలు అందరి తలుపులు తట్టెళ్తాయో లేదో కానీ కష్టాలు అందరి తలుపులు తడతాయి, అమ్మా నాన్నలు బరువు భారం అని ఒకరోజు పిల్లల్ని అనుకుంటే కడుపులో మోసి ఉండేవాళ్లే కాదో, కానీ గుండెల మీద పెట్టుకొని పెంచి పెద్ద చేసి ఉండేవాళ్లే కాదో, నీకు మంచి భర్తను చూసి ఇచ్చి పెళ్లి చేశాం, మీ అన్నయ్య నేను మీ నాన్న మంచివాళ్ళని చెప్పబట్టేగా, కోడలతో నేను పద్ధతిగా ఉండబట్టేగా ఆ అమ్మాయి నన్ను అంత బాగా చూస్తోంది, మీ అత్తయ్య నాకన్నా మంచిదే, నాకన్నా ఎదురెదురు చేసుద్దే, అలాంటి మనిషి విలువ తెలుసుకోలేని నీ జన్మ ఎందుకే, మళ్ళీ నువ్వు పుట్టింటికి రాకు, నా కోళ్ళ విందంటే ఏమైనా అనుకుంటుంది, నడు బయటికి అనేసింది వసుధనే జయంతి. దాంతో కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత పాప పుట్టినరోజు వచ్చింది, హ్యాపీ బర్త్డే అమ్మా అంటే, అంది పిల్ల, దగ్గరికి రామ్మా, ఈ బట్టలు వేసుకో, వద్దు నాకు నచ్చల, నాకు బర్త్డే పార్టీ చైనా నాకు అక్కర్లేదు అన్నాక, కానీ నీ ఈ పుట్టినరోజుకి నేను బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను, ఏంటది అంది పిల్ల. నానమ్మ దగ్గరికి వెళదాం ఓ అన్నాక, శాశ్వతంగా అక్కడికే వెళ్ళిపోదామమ్మా, ఇంకక్కడే ఉండిపోదాం అన్నాక, రాము కళ్ళల్లో మెరుపు, పిల్ల కళ్ళల్లో మెరుపు అవి చూసే అవమానంతో తల దించేసింది శ్రీలక్ష్మి. నన్ను క్షమించు, పైకి అనకపోయినా కడుపులో నీ తల్లి నుంచి నేను నిన్ను దూరం చేశాననే బాధతో నువ్వు నాకు దూరం అవుతూ వచ్చావు, ఇక్కడికి వచ్చాక నేను పాపని నిన్ను ఏ రోజు బాధ్యతగా చూసుకుంది లేదో, అత్తగారికి ఆరోగ్యం బాగోనప్పుడు మామగారు పోతే నిన్ను గుండెల్లో పెట్టుకొని పెంచే, వచ్చాక నన్ను సొంత కూతురిలా చూసుకొని మనవరాలి బాధ్యత అంతా ఆవిడే తీసుకొని కన్న కొడుకుని
ఆవిడ అంత అభిమానంగా చూసినప్పుడు నేను ఆవిడ విలువ ఏనాడూ తెలుసుకోలేకపోయాను. ఇక నుంచి మనం అక్కడే ఉందాం. నువ్వు ఇదివరకటి మిల్లుకే వెళుదువుగానిలే పనికి ఆయనతో కూడా మాట్లాడాను ఓనర్ గారితో. అన్నాక వెంటనే రాము లారీ పిలిపించి అక్కడి నుంచి కామాక్షి దగ్గరికి వెళ్ళి అత్తగారికి క్షమాపణలు చెప్పింది. పిల్ల పుట్టినరోజు నగలన్నీ వేసి పట్టు పరికిణి కట్టి శ్రీలక్ష్మి పుట్టింటి వాళ్ళని పిలిచి ఎంతో వైభోగంగా జరిపించారు. పిల్ల ఇదివరకటి స్కూల్‌కే వెళుతుంది. రాము మిల్లుకెళ్తున్నాడు. అత్తగారికి కంటి ఆపరేషన్ చేయించి కాస్త కాళ్ళ ఆపరేషన్ చేయించితే చెంగుమంటూ ఆవిడే పని వాళ్ళతో పనులు చేయించుతూ వంట పనులన్నీ చేస్తోంది. శ్రీలక్ష్మి ఇదివరకిట్లా కాకుండా కాస్త బద్ధకాన్ని వదిలించుకొని ఇదివరకిట్లా కాకుండా మొగుడుతో చక్కగా తన కూతురుతో అత్తగారితో మంచిగా ఉంటూ పుట్టింటికి రాకపోకలు సాగిస్తూ తను సచ్చింది అనుకోకూడదు కాబట్టి వాళ్ళతో కూడా చక్కగా ఉంటూ పొందిగ్గా సంసారాన్ని నెట్టుకొచ్చుకుంటోంది. ఇలా ఈ కథ కంచికి చేరింది. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరో మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.